శ్లోకము 51 కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధవినర్ముక్తా పదం గచ్చంత్యనామయం. జ్ఞానమున్నవారు తమ పనిని ఫలితాల మీద ఆశ లేకుండా చేస్తారు. అలా చేసినప్పుడు వారు జన్మ మరణాల బంధం అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొంది శాంతి మరియు ఆనందం నిండిన స్థితిని చేరుతారు. శ్లోకము 52 యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నిన్ను మాయ అజ్ఞానం గందరగోళం కప్పి ఉంచిన మబ్బులు తొలగి నీ బుద్ధి స్పష్టమై నిజాన్ని తెలుసుకున్నప్పుడు నీవు విన్నవి వినబోయేవి అన్న వాటిపట్ల ఆసక్తి లేకుండా అంతరంగ శాంతిలో నిలుస్తావు. శ్లోకము 53 శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. నీ మనసు వేర్వేరు మాటలు వాదాల వల్ల తూలకుండా స్థిరంగా నిలిచినప్పుడు అప్పుడు నీవు నిజమైన యోగం అంటే మనసు శాంతి మరియు ఆత్మజ్ఞానంను పొందుతావు. శ్లోకము 54 అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీన్ః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ శ్రీకృష్ణ, ఎవరికి మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుందో అటువంటి జ్ఞాని ఎలా జీవిస్తాడు? అతను ఎప్పుడు ఎలా మాట్లాడుతాడు, ఎలా నడుచుకుంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని అర్జునుడు అడుగుతున్నాడు. శ్లోకము 55 శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, ఎవడు తన మనస్సులో ఉన్న అన్ని కోరికలను వదిలిపెడతాడో, బయటి వస్తువుల వల్ల కాదు తనలోనే ఆనందం పొందుతాడో అటువంటి వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అని అంటారు.